హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ టెలి న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ సిద్ధమైంది. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాలో 2 చొప్పున ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో అధికారికంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల అనగా డిసెంబర్ 5న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యాప్ను ఆవిష్కరించనున్నారు. అలాగే ఏడాది ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక గత నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కారణంగా ఈ యాప్ వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యాప్ ప్రారంభించగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ యాప్లో దరఖాస్తుదారుల పేర్లు, ఆధార్ సంఖ్య, సొంత స్థలం ఉందా, ఆదాయం ఎంత, గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా తదితర అంశాలు 30 నుంచి 35 వరకు ఉంటాయని తెలిపారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్లో నమోదు చేయాలని చెప్పారు. వాటి ఆధారంగా ఈ పథకానికి ఆయా దరఖాస్తుదారులు అర్హులా కాదా అని వెల్లడించనున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. అలాగే ఈ విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఇక గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, ఆదివాసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు వెల్లడించారు. ఇక రెండో విడతలో ఇంటి స్థలం లేని వారికి అవకాశం కల్పించనున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.